కరీంనగర్లోని జనసేన పార్టీ కార్యకలాపాలు మరింత వేగంగా పుంజుకుంటూ ఉన్నాయి. ఈ నెల 9వ తేదీన కరీంనగర్లోని వాసర గార్డెన్లో నిర్వహించనున్న ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు సన్నాహ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ తల్లూరి, తెలంగాణ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్ పాల్గొనున్నట్లు వెల్లడించారు. వెంకటేశ్వర కాలనీలోని శ్రీ కన్వెన్షన్ హాల్లో జరిగిన జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో 9వ తేదీ కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. ఆ రోజు అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి అనంతరం కోర్టు చౌరస్తాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల సమర్పించి అక్కడి నుంచి ర్యాలీగా చెలిమెడ ఆసుపత్రి ఎదురుగా ఏర్పాటు చేసిన నూతన జనసేన పార్టీ కరీంనగర్ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవాన్ని వెళ్లనున్నట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకుడు కందుల రాజారెడ్డి, కరీంనగర్ అసెంబ్లీ నాయకుడు కాసారాజుతో పాటు సుమారు 50 మంది కార్యకర్తలు పాల్గొననున్నారు. అలాగే పార్టీలో కొత్తగా చేరిన వారికి జనసేన పార్టీ కండువాలు కప్పి ఘనంగా ఆహ్వానించారు. ఈరోజు ముఖ్య విషయం కార్యక్రమం ఏమనగా ఆగస్టు 9వ రోజు వాసర గార్డెన్, కరీంనగర్ స్థానిక వాసర గార్డెన్లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా శంకర్ గౌడ్ గారు, రామ్ తల్లూరి గారు, ఆర్కే సాగర్ గారు, రాధారం రాజలింగం గారు విచ్చేస్తున్నారు. దాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం కరీంనగర్ నియోజకవర్గంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ రోజు జరిగే ఆగస్టు 9న జరిగే ప్రోగ్రాంను విజయవంతం చేయడం కోసమని ఈరోజు సమావేశం చేయడం జరిగింది. ఈరోజు కరీంనగర్ శ్రీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన జనసేన పార్టీ ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈ నెల 9వ తారీఖు ఆదివారం వాసర గార్డెన్స్లో అంగరంగ వైభవంగా జనసేన పార్టీ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. దానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మరియు జాతీయ నాయకులు రామ్ తల్లూరి గారు మరియు శంకర్ గౌడ్ గారు, ఆర్కే సాగర్ గారు విచ్చేసి కార్యకర్తను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. దీనికి నా భూతో భవిష్యత్తుగా కరీంనగర్ అంటేనే జనసేన, జనసేన అంటేనే కరీంనగర్ అని పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఏదైతే ఉందో దాన్ని మనం అందరం కలిసి ముందుకు నడిపించి విజయవంతం చేయాల్సిందే కోరుచున్నాం.